జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్లమెంటు సీట్లుంటే అందులో 11 సీట్లు కేవలం బీసీలకే కేటాయించారు. అందులో భాగంగానే నాకు కూడా పార్లమెంట్ అభ్యర్థిగా నియమించి ఇక్కడికి పంపించారు. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం అన్నీ కూడా సజావుగా సాగుతాయి. అదేవిధంగా అగ్రకులాల్లోని పేదలకు కూడా కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పెట్టారు. రైతులకు రైతు భరోసా ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 4 పోర్టులు, 10 షిప్పింగ్ హార్బర్లు కొట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ 50 ఏళ్ళ తర్వాత 5 మెడికల్ కాలేజీలు స్థాపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్యాన్ని ఇంటి వద్దకు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. కార్పొరేట్ వైద్యాన్ని కాళ్ల దగ్గరికి తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మన పేదల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళా పెన్షన్, రేషన్ కూడా ఇంటి వద్దకే వస్తాయి. ఈ దుర్మార్గులైన చంద్రబాబు నాయుడు ఈ పెన్షన్, రేషన్ ఇంటికి ఇవ్వకుండా చేశాడు. సో మళ్ళీ ఒక్క నెల మీరు భరిస్తే జూన్ నెల నుంచి మళ్ళీ ఇంటి వద్దకే పెన్షన్, రేషన్ వస్తాయి.